నమో వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో
ఏ విధంగా నడుచుకోవాలో ఎంతో మంది ఋషులు మనకు తెలియజేశారు. వాటిలో కొన్నింటిని ఈరోజు ఋషి వాక్యం ద్వారా శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. అద్వేష్టా సర్వభూతానాం. ఇది ప్రధానంగా ఆధ్యాత్మిక రంగంలో, ధార్మిక రంగంలో మహాత్ములు బోధిస్తున్న బోధ. ఏ ప్రాణికోటి పట్ల ద్వేషం ఉండకూడదు అనేటువంటి అంశం ఇది. ఇది నిజానికి కేవలం ఆధ్యాత్మికవాదానికే కాదు, జీవితంలో ఎదగాలి అంటే ద్వేషభావం లేకుండా ఉండాలి. అసలు ద్వేషభావం ఎందుకు పుడుతుంది అని ఆలోచిస్తే, వాడికంటే మనం తక్కువ అనే భావం కలిగినప్పుడు వాడిపై ఒక అసూయ కలుగుతుంది. అసూయ నుంచి ద్వేషం కలుగుతుంది. ఎప్పుడైతే ద్వేషభావం ఏర్పడుతుందో వాడి గొప్పతనాన్నంతటి తక్కువతనంగా చూడడం మొదలు పెడతాం. అంతేకాదు, ద్వేషం అనేటువంటి రంగుటద్దాలు పెట్టుకుంటే గొప్ప గొప్ప విషయాలు కూడా దోషంగానే గోచరిస్తుంటాయి. అలాగే ఒక మహాధర్మంలో, ఒక మహా వ్యవస్థలో అద్భుతమైన ఎన్నో విషయాలు ఉంటూ ఉంటే అల్పమైన విషయాలను తీసుకుని వాటినే పెద్దవిగా చూపిస్తూ మొత్తం ఆ ధర్మం అంతా కూడా మనకు అందుబాటులో లేకుండా చేస్తుంటారు. ఇవి ద్వేషం వల్ల కలిగేటువంటి దుష్ప్రయోజనాలు. ఇవి మనం ఎన్నో ఈ రోజుల్లో చూస్తూనే ఉన్నాం. ఉదాహరణకి సనాతన ధర్మంలో, అటు వేదాల్లో కానీ, పురాణాల్లో కానీ, ఇతిహాసాల్లో కానీ సమస్త మానవాళికి పనికొచ్చే అంశాలు కొల్లలు కనబడుతుంటాయి. ఏదో ఒక్క పుస్తకం మీద ఆధారపడి అదే ధర్మంగా, అదే మతంగా చలామనేటటువంటి వారి పద్ధతులు వేరు. కానీ వేలాది గ్రంథాల బలం కలిగినటువంటి సనాతన ధర్మంలో, ఆ వేల గ్రంథాల్లో కోట్ల కొలది అంశాలు ప్రపంచంలో అన్ని జాతుల వారికి, అన్ని దేశాల వారికి, అన్ని కాలాల వారికి పనికొచ్చేవి చాలా చాలా ఉన్నాయి. అది వ్యక్తిత్వ వికాసానికి కానివ్వండి, అదేవిధంగా ప్రకృతి పర్యావరణ పరిరక్షణకు కానివ్వండి, వైజ్ఞానికంగా కానీ, అదేవిధంగా వైద్యపరంగా కానీ, జ్యోతిష్శాస్త్రపరంగా కానీ అనేక రకాల అంశాలు మన సనాతన ధర్మ గ్రంథాల్లో కనబడుతుంటాయి. అవి సర్వమానవాళికి ఏ కాలానికైనా పనికొస్తుంటాయి. అవన్నీ మనం చెప్తూ ఉంటే అసలు సమయం సరిపోదు. అలాంటి విషయాలు జోలికి వెళ్లకుండా, ఒకవేళ అవి చెప్పాల్సి వస్తే భారతదేశం గొప్పతనం, సనాతన ధర్మం గొప్పతనం బయటపడతాయనేటువంటి భయంతో ఇలాంటి ధర్మంలో ఎక్కడో ఒకటి అరా కనబడుతున్నటువంటి ఏ విద్వేషపూరితమైన వాక్యాలను, లేదా వాడు ఏదో సందర్భంలో చెప్పిన దాన్ని మరొక సందర్భానికి అన్వయిస్తూ పరస్పరం సమాజంలో వైషమ్యాల్ని, కక్షలని, వీటిని రేకెత్తించడానికి వాడుతూ అవే చూపిస్తూ ఇంత గొప్ప విషయాలను మనం విస్మరిస్తున్నాం. ముఖ్యంగా ఇలాంటి రభస భారతదేశంలో ఎక్కువ జరుగుతుంది. ఉదాహరణకి రామాయణంలో రామచంద్రమూర్తి గొప్ప వ్యక్తిత్వం కనబడుతూ ఉంటే, ఆ రామచంద్రమూర్తి సీతను అనుమానించాడు అని చెప్తూ వెంటనే స్త్రీ పట్ల అన్యాయం జరిగిందని భావం కొందరు చూపిస్తుంటారు. అలాగే భారతంలో ధర్మరాజు లాంటి మహాత్ముల విషయాలను విడిచిపెట్టి దుర్యోధనుడు మొదలైన వారి పక్షాన మాట్లాడేవారు కూడా కనబడుతుంటారు. అంటే గొప్ప గొప్ప అంశాలు విడిచిపెట్టి తక్కువ అంశాన్ని, చిన్న చిన్న విషయాల్ని తీసుకుని వాటిని వికృత కోణాల్లోకి అన్వయిస్తూ మనల్ని అయోమయ వ్యవస్థకి నెట్టు మేధావులు భారతదేశంలో ఎక్కువయ్యారు. మనం ఇలా ఉంటూ ఉంటే ప్రపంచ దేశాలన్నీ మన గ్రంథాల్లో ఉన్న గొప్ప గొప్ప అంశాలను బయటకు తీసుకొస్తున్నాయి. ఇది ఆలోచించవలసిన అంశం. ఉదాహరణకి మన యోగ విజ్ఞానం పురాణాల్లో ఉన్నదంతా తీసుకున్నారు. ఆ యోగ శాస్త్రపరంగా దేవతలను అన్వయించారు. మనం ఇంకా ఆ దేవతలకు ఇన్ని చేతులు ఎందుకు? ఆ దేవతల చేతుల్లో ఆయుధాలు దేనికి సంకేతం అంటే దాడులకు సంకేతం, అణచివేతకు సంకేతం. ఒక వర్గం వారు మరొక వర్గాన్ని అణచివేశారు, వాటికి సంకేతంగా దేవతల చేతుల్లో ఇన్ని ఆయుధాలు ఉన్నాయి అని దుష్ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు. కానీ దేవతలు మానవ స్వరూపాలు కాదు. దేవతా ధర్మాలు వేరు, మానవ ధర్మాలు వేరు. అసలు దేవత అంటే ఏమిటి? ఈ జ్ఞానం లేకపోవడం చేత వీళ్ళు చెప్పిన మాటలే మనం పరమావధిగా భావన చేస్తున్నాం. మరొక వైపు పాశ్చాత్య మేధావులు ఒక్కొక్క దేవతా రూపంలో ఉన్న యోగశక్తులు, ఆ దేవత ద్వారా ప్రకటింపబడేటువంటి విశ్వ చైతన్య రహస్యాలు అంటే కాస్మిక్ ఎనర్జీ, ఇలాంటి వైజ్ఞానిక అంశాలు, అద్భుత అంశాలు వాళ్ళకు కనబడుతున్నాయి. మనకు మాత్రం కేవలం అవి క్షుద్రమైన అంశాలుగా కనబడుతూ ఒక అణచివేతకో, ఒక విభిన్నతకో, లేదా ఒక భేద దృష్టికో వాటిని మనం ప్రతీకలుగా వాడుతున్నాం. అంటే దోషం ఎక్కడుంది అని మనం ఆలోచిస్తే ద్వేష దృష్టితో చూడడం వల్లనే దోషం ఏర్పడుతుంది. అందుకే ద్వేషభావాన్ని ముందు విడిచిపెట్టాలి. ఈ ద్వేషభావం రావడానికి మరొక కారణం ఏంటంటే, అవతలి వారు గొప్పగా ఉన్నారు, వారిని మనం మార్చడం కష్టం కనుక వారి గొప్పతనాన్నే తక్కువతరంగా చూపిస్తూ మనం మార్పిడి చేయవచ్చు అని కుతంత్రాలు పన్నేవారి వల్ల కూడా ఇలాంటి ప్రమాదాలు మనకు ఏర్పడుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడాను తెరచుకున్న హృదయంతో ఏది మంచిది ఏది చెడ్డది అని ఆలోచించగలిగితే భారతదేశం
ఎప్పుడు మంచిని ఇవ్వడంలో నిరాశపరచదు. భారతదేశంలో ఉద్భవించినటువంటి అన్ని రకాల గ్రంథాలు కూడా మనకి ఏ కాలానికైనా పనికొచ్చే మంచి విషయాలను అందిస్తుంటాయి. అయితే కొన్ని విషయాలు ఒక కాలంలో ఒక సందర్భంలో పెద్దలు చెప్తారు, మరొక కాలంలో వచ్చిన మార్పుల్లో అవి పొసగకపోవచ్చు. అటువంటి వాటిని మనం పరిహరించుకుంటాం. ఉదాహరణకి ఆ రోజుల్లో దుష్టులు వ్యాపించిపోయినప్పుడు చిన్నతనంలోనే వివాహం చేసేవారు స్త్రీలకి. ఎందుకంటే వివాహం కాని స్త్రీలని వాళ్ళు ఎత్తుకుపోతూ ఉంటే వివాహం అనేది ముందు జరిగితే రక్షణ ఉంటుందని బాల్య వివాహాలు చేశారు. కానీ అది సనాతన ధర్మము అని చెప్పడానికి లేదు. అది అప్పటి ఒకానొక అవసరం. తర్వాత కాలం మారినప్పుడు అది మళ్ళీ తనను తానే పరిష్కరించుకుని ఆ పద్ధతిని తొలగించుకుంది హిందూ ధర్మం. అంటే ఎప్పటికప్పుడు ఆయా కాలాలకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ వెళ్ళగలిగే ఒక చైతన్య లక్షణం హిందూ ధర్మంలో కనబడుతూ ఉంటుంది. అందుకే మొండిగా ఎప్పుడవో ధర్మాలు పట్టుకుని ఎప్పుడు వేలాడాలని ఎక్కడా లేదు. అందుకే ధర్మశాస్త్రాలు కూడా ఒకప్పుడు ధర్మంగా అనిపించినవి కొంతకాలానికి సమాజం దృష్టిలో తప్పు అనిపించినప్పుడు ఆ ధర్మాన్ని పట్టుకు వేలాడవలసిన అవసరం లేదు అని కూడా ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. ఇంత విశాలమైనటువంటి సవరింపు ఇంకా ఏ మత గ్రంథాలు ఇవ్వలేవు. మన సంస్కృతిలో అది కనబడుతుంటుంది. అందుకే ఆయా దేశకాలాలకు అనుగుణంగాను ధర్మాన్ని అన్వయించుకోవడం అనేది జరుగుతూ సనాతన ధర్మం గొప్ప అంశాలను అందిస్తుంది. అందుకు ఇప్పటి తరానికి మనం చెప్పవలసింది ఏంటి అంటే ఒక గొప్ప భావం, ఒక గర్వభావం మన సంస్కృతిపై, మన ఋషుల విజ్ఞానంపై ఏర్పరచాలి. ఎప్పుడైతే ఒక మంచి భావం, సద్భావం ఏర్పడుతుందో, ద్వేషభావం పోతుందో, అప్పుడు ఉన్న మంచిని గుర్తిస్తారు, దాన్ని అన్వయించుకోగలుగుతారు. అందుకే ద్వేష దృష్టి, అసూయ దృష్టి విడిచిపెట్టి నిర్మలమైన దృష్టితో పరిశీలిస్తే ఋషులందించిన ధర్మం సర్వమానవాళికి హితకరమైనది. అది కేవలం ఒకటి సొత్తు కాదు, ప్రపంచ మానవుల యొక్క సొత్తు. అటువంటి సార్వజనీయమైన హిందూ ధర్మానికి నమస్కరిస్తూ స్వస్తి. ఈ ఉదయం శివ పంచాక్షరి తిలకిద్దాం, పరమేశ్వరుని కృపకు పాత్రలమవుదాం. నమః శివాయ. మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. నమః శివాయ. కాలంలో ఒక్కో మాసానికి ఒక్కో విశిష్టత ఉంది. మనం మార్గశీర్ష మాసంలో ఉన్నాం కనుక మార్గశీర్ష మాస వైశిష్టాన్ని కొంత తెలుసుకుందాం. ఋషయో దేవతాశ్చైవ మునీంద్రమనుమానవాః స్వప్నే తేషామదృశ్యంచ త్వామేవం కిం స్తువంతి తే. ఈ వాసుదేవతత్వాన్ని వర్ణించి చెప్పడానికి సాక్షాత్తు బ్రహ్మాది దేవతలకు కూడా శక్యం కాదు అన్నటువంటి విషయం స్పష్టమే. అటువంటిది ఎవరైతే లౌకికమైనటువంటి వ్యాపారాల పట్ల దృష్టి లేకుండా ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తూ ఉన్నటువంటి వారై యమనియమాదుల ఆ వ్రత విశేషాల యొక్క ఫలాల్ని తెలుసుకున్నటువంటి వారై యతి జీవనం గడుపుతున్నటువంటి వారు, ఋషులై సంచరించేటువంటి వారు, మునులై వ్యవహరించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి ఋషులకు, మునులకు, మానవోత్తములకు కూడా ఈ స్వామి యొక్క తత్వాన్ని భావించుకోవడం కూడా అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. కేవలం ఈ లౌకిక వ్యవహారం అంతా స్వాప్నికం, ఇది స్వప్న సదృశ్యం, ఇది అసత్యము అని భావించేటువంటి వారలకు కూడా ఈ వాసుదేవతత్వం అనుభూతిలోకి వచ్చేటువంటిది కాదు. ఇక వారు స్వామి నీ గురించి ఏమని స్తుతిస్తారయ్యా అని మనం భావించుకుంటూ ఆ వాసుదేవుని యొక్క ఉపాసన చేసుకోదగినటువంటి మాసం ఈ మార్గశీర్ష మాసం. ఈరోజు తిథివార నక్షత్రాల విషయాలను తెలుసుకుందామా? ఈరోజు నవంబర్ 27వ తేదీ చాంద్రమాన హేమలంబినామ సంవత్సర దక్షిణాయన హేమంత ఋతువులో మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంలో నవమి తిథి సోమవారం శతభిషం నక్షత్రం. ఇక్కడ కొన్ని విశేషాలు ఉన్నాయి మనకి. శుద్ధ నవమి ప్రతి మాసంలోనూ కూడా దుర్గాంబికకు బాగా ఇష్టమైనటువంటి రోజు. దుర్గతినాశిని, దుర్గమాది రాక్షస సంహారిణి, వ్యాఘ్రవాహని అయినటువంటి ఆ దుర్గాంబికను సేవించుకోవడానికి అనుకూలమైనటువంటి రోజు ఈ శుద్ధ నవమి అన్నమాట. కనుక దుర్గా పూజనం చేసుకోవచ్చు.
అలాగే సోమవారం అనేటువంటిది శివవ్రతాలకి చాలా తగినటువంటి రోజు ఇది కనుక శివోపాసనం చేసుకోవచ్చు. ఆ పిమ్మట శతభిష నక్షత్రం కనుక వైద్యులకు చాలా శ్రేష్టమైనటువంటి నక్షత్రం ఇది. వైద్యులు కొన్ని రకాలైనటువంటి ఔషధాలని సేకరించడానికి వనాల్లోకి వెళ్ళి ఆ ఔషధాలని ఈ చంద్రకాంతిలో సేకరించాలి అనేటువంటిది మనకి ఆయుర్వేదంలో చెప్పబడేటువంటి విషయం కనుక అటువంటి శతభిష నక్షత్రం ఇది చాలా శ్రేష్టమైనటువంటిది. శతభిషగమ్యాత అని చక్కగా 100 మంది వైద్యుల చేత నిరంతరం కూడా అనుసరింపబడేటువంటి సమయ విశేషం అన్నమాట ఇది. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాలకు సంబంధించిన కొన్ని విశేషాలు. సకల శుభకరుడు మంగళకరుడు ఆ పరమేశ్వరుడు. ఈ ఉదయం సాంబ సదాశివ స్తోత్రాన్ని తిలకిద్దాం. సదా ఆ పరమేశ్వరి అనుగ్రహం మనకు కలగాలని వేడుకుందాం. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.